చూస్తే మాత్రం రాష్ట్ర పరిస్థితి పెట్టి చూస్తే ఈరోజు మనం చాలా అన్యాయం అయిపోయాం. అటు కాంగ్రెస్ చాలా దెబ్బ కొట్టింది, దానికన్నా పెద్ద దెబ్బ బీజేపీ కొట్టింది. కాబట్టి మన పరిస్థితులు పెట్టి ప్రకారం మాత్రం మనం రాష్ట్రాన్ని ఇక్కడ తెలుగుదేశం, అక్కడ కేంద్రంలో మనకు సహకరిస్తానన్న కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుందని చాలా మంది అభిప్రాయం ఉంది. అది కాంగ్రెస్ మరి అన్యాయం చేసింది కదా, మరి మనకి మళ్ళీ కాంగ్రెస్ రావాలని అనుకుంటున్నారు. జాతీయ పార్టీలు ఇప్పుడు ప్రజెంట్ మనకు రెండే కనిపిస్తున్నాయి పెద్దగాన, ఒకటి కాంగ్రెస్, ఒకటి బీజేపీ. కాంగ్రెస్ ఎలాగే దెబ్బ కొట్టింది, దానికన్నా పెద్ద దెబ్బ బీజేపీ కొట్టింది. మళ్ళీ అంటే ప్రజలు ప్రభుత్వం ఎలాంటిదంటే అమ్మ కొడితే నాన్న దగ్గరికి, నాన్న కొడితే అమ్మ దగ్గరికి వచ్చే రకమే, కానీ ఇప్పుడు మనకి రెండోది ఏం కనిపించలేదు. కాబట్టి మళ్ళీ ఆ కాంగ్రెస్ గూట్లోకి వెళ్తే ఎవడైతే చెడు పెట్టాడో ఆడికైతే చెడు తీయించవచ్చు, ఎవడైతే మనకి దెబ్బ కొట్టాడో వాడే మనకి మేలు చేస్తాడనే అభిప్రాయం ఇప్పుడు అందరికీ ఉంది. జనసేన ఓన్లీ పేర్లకే స్టేట్మెంట్లకే కానీ ఓటు శాతం అయితే మాత్రం 0 అండి. అది ఏ రాదు, ఏ లక్ష్మీభారత్కి జనాలు వచ్చేవారు, జనాలు చూసి మాత్రం ఊహించకూడదు. ఎప్పుడు ఆ రోజులు పోయే వస్తారు, ఓటర్ వస్తారు, జనాలు వస్తారు, జనాలు చూస్తారు. ప్రజల అభిప్రాయం ఎవడైతే నేను మీటింగ్ పెట్టినా జనాలు వస్తారు, కానీ ఓటు శాతం మాత్రం 10 ఓటుకే పడుతుంది. ఏ ప్రభుత్వం వస్తే ఆంధ్రప్రదేశ్ బాగా డెవలప్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? నారా చంద్రబాబు నాయుడు మన రాష్ట్రానికి ఏమీ లేకపోయినా సరే అన్ని వనరులు కూడా సమకూర్చి మన రాష్ట్రాన్ని ప్రభుత్వ ఉద్యోగులకు కానివ్వండి, తర్వాత ప్రజలకు కానివ్వండి అన్ని రకాల సదుపాయాలు చేకూరుస్తున్నారు. డబ్బులు ఎక్కడ వస్తున్నాయో తెలియదు, డబ్బులు మాత్రం కేంద్రం ఇవ్వటం లేదు, ఇది నగ్న సత్యం. కానీ పరిపాలనా విధానంగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారు. రాజధాని నిర్మాణం కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ, తరువాత వివిధ రకాలైన సంక్షేమ పథకాలు కానీ ఆయన తప్ప ఎవరు చేయలేదు. ఇది నగ్న సత్యం. ఎందుకంటే ఆయన డెవలప్మెంట్ చేసే సత్తా అయిపోయింది. మిగతా వాడంటే మాటలు చెప్పి జగనన్నగా, తర్వాత పవన్ కళ్యాణ్గా వాళ్ళు చెప్పి వస్తాను మాటలాగా కార్యరూపం వస్తుందని నమ్మకం.